వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. జాంబీడీ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోందని, మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. జాంబీడీ డిసీజ్ అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందే. అమెరికాలోని జింకలో ఇది శరవేగంగా విస్తరిస్తోంది. జనవరి చివరి వారంలో 2 కేసులు వెలుగు చూడటంతో డిసీజ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింక, దుప్పి, కనుజు, క్యారిబో వంటి జంతువులను పరీక్షించాలని అధికారులు ఆదేశించారు. ఈ డిసీజ్కు ప్రోటీన్ల మిస్ఫోల్డ్ సరైన ఆకృతి సంతరించుకోకపోవడం కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది సోకిన జింకలు చొంగ కాచడం, తూలడం, ఉదాసీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. అందుకే దీనికి జామ్ డిసీజర్ అని పేరు వచ్చింది. కెనడాలో మొదట ఇది జింకల్లో కనిపించింది. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో తొలిసారి ఈ వ్యాధి బయటపడింది. అయితే ఇది నేరుగా మనుషులకు సోకుతుందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మానవులకు ఇది సోకే అవకాశాన్ని కొట్టిపడేయలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.